అందరికీ నమస్కారం. అర్ధాంగి పార్ట్ 44. విద్య జీవితం మన వల్ల నాశనమయ్యింది. విద్యకు వేరొక పెళ్లి చేయాలి అని సింధూర అనటంతో లక్ష్మీ కార్తికులు కూడా సరే అని ఒప్పుకుంటారు. విద్య గదిలో కూర్చొని బాధపడుతూ ఉండగా లక్ష్మీ సింధూరాలు విద్య దగ్గరికి వెళ్ళి, అమ్మా విద్య, ఇలా ఎన్ని రోజులని బాధపడుతూ కూర్చుంటావు? నీకంటూ ఒక జీవితం ఉంది. ఇక నువ్వు సాగర్ గురించి ఆలోచించకు. మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము అని లక్ష్మి అంటుంది. లక్ష్మి మాటలు కొంచెం కొత్తగా అనిపించి, ఏంటత్తయ్యా అని విద్య అడుగుతుంది. ఏమీ లేదమ్మా, నీ జీవితం ఇలా ఒంటరిగా ఉండడానికి మనసు ఒప్పుకోవటం లేదు. నీకు రెండో పెళ్లి చెయ్యాలనుకుంటున్నాం అని లక్ష్మి విద్యతో అంటుంది. లక్ష్మి చెప్పిన మాటలు విన్న విద్యకి భూమి బద్దలైపోయి దానిలో కూరుకుపోతున్నా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, మీరు స్పృహలోనే ఉన్నారా అని ఏడుస్తూ అడుగుతుంది. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం విద్య అని సింధూరా కూడా అనటంతో, ఏంటి వదిన మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? నేను రెండో పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నారు? నేను శివయ్యను పూజిస్తాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది శివుడు ఆజ్ఞ లేనిదే నాకు సాగర్తో పెళ్ళైంది అనుకుంటున్నారా? నేను సాగర్తోనే జీవితాంతం ఉంటాను. కాదు, మీరు రెండోది పెళ్లి చెయ్యాలి అని గట్టిగా అనుకుంటే నేను చచ్చిపోతాను అంటుంది విద్య. ఇక ఆ మాటలకి లక్ష్మి, విద్య అలాంటి మాటలు మాట్లాడకు. నీ ఇష్టం లేనిది మేమేమీ పని చేయమమ్మా. ఇక మేము మీ రెండో పెళ్లి గురించి ప్రస్తావన తేము. దయచేసి ఇక చచ్చిపోతాను అనే మాటలు ఆపి సింధూర లక్ష్మి ఒకరి వైపు ఒకరు చూసుకొని గది నుండి బయటికి వస్తారు. విద్య సాగర్ ఫోటో పట్టుకుని ఏడుస్తూ అక్కడే నేల మీద కూర్చుంటుంది. ఏంటి పిన్ని విద్య ఇలా మాట్లాడుతుంది? అసలు తన జీవితం బాగుండాలనే కదా మనం సాగర్ని వదిలేసి వేరొక పెళ్లి చేసుకోమన్నది. ఈ సింధూర బాధపడుతూ అడిగితే, ఏం చేయమమ్మా విద్య, అందరిలాంటి ఆడపిల్ల కాదు. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. కాలమే సమాధానం చెప్పాలి. ఒకసారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సాగర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని రావా అని లక్ష్మి అనటంతో, సరే పిన్ని, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి సింధూర హాస్పిటల్కి బయలుదేరుతుంది. సాగర్ గదిలోకి సింధూర రాగానే సింధూరాని చూసిన సాగర్ ఒక్కసారిగా అక్క అంటూ సింధూరాని కౌగులించుకుంటాడు. ఎలా ఉన్నావక్క అని ఆప్యాయంగా పలకరిస్తాడు. నేను బాగున్నాను సాగర్, నువ్వెలా ఉన్నావు? భోజనం చేశావా అని సింధూర ప్రేమగా తల మీద చెయ్యి వేసి నిమురుతూ అడిగితే, ఇప్పుడే తిన్నాను అక్క అని సమాధానమిస్తాడు సాగర్. అక్క, విద్య సంతోషంగా ఉందా? ఇంకా నా గురించే బాధపడుతూ ఉందా అని సింధూరాని అడిగితే, ఇప్పుడే కొంచెం విద్య మామూలుగా మారుతుంది. నువ్వు చాలా మంచి పని చేశావు అంటుంది సింధూర. నేనెక్కడ మంచి పని చేశానక్క? ఈ సలహా ఇచ్చింది నువ్వే కదా. విద్య సంతోషంగా ఉండాలి అంటే నేను మెంటల్ హాస్పిటల్ ఉంటేనే కుదురుతుంది అని చెప్పావు. నీ మాట కాదనకుండా నువ్వు చెప్పినట్లుగానే పిచ్చివాడిలా నాటకం ఆడాను కదా. నేను బాగా నటించానా అక్క అని అమాయకంగా అడుగుతాడు సింధూరాని. ఆ మాటలకు సింధూర, బాగా నటించావు. సరే అయితే నేను డాక్టర్తో ఒకసారి మాట్లాడి ఇంటికి వెళ్తాను, జాగ్రత్తగా ఉండు అని చెప్పి సాగర్ గది నుండి డాక్టర్ సుదర్శన్ గదికి వెళ్తుంది సింధూర. డాక్టర్ గారు, ఇప్పుడు సాగర్ పరిస్థితి ఏంటి అని డాక్టర్ని సింధూర ప్రశ్నించగా, మీరు చెప్పినట్టే సాగర్కి తప్పుడు మందులు వాడుతున్నాను సింధూర గారు. ఇలాగే కొన్ని రోజులు మందులు వాడితే నిజంగానే సాగర్ పిచ్చివాడవుతాడు. ఇక ఎప్పటికీ ఈ హాస్పిటల్ నుండి బయటికి రాలేడు. బతికినంత కాలం ఈ పచ్చాస్పత్రిలోనే బతకాలి అని చెప్పి డాక్టర్ పెద్దగా నవ్వుతాడు. డాక్టర్ మాటలకి సింధూర కూడా పెద్దగా నవ్వుతుంది. కార్తీక్ నిజం తెలుసుకున్నాడు, అందుకని ఇలా మంచిదానిలా నాటకమాడి సాగర్ని హాస్పిటల్కి పంపించాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా పెద్దగా నవ్వుకుంటారు ఇద్దరు. సరే డాక్టర్ సుదర్శన్ గారు, మీకు అందాల్సిన బహుమతి అందుతూనే ఉంటుంది. మీకు ఎంత వీలైతే అంత తొందరగా సాగర్ని పిచ్చివాడిగా చెయ్యండి అని చెప్పి సింధూర చాలా ఆనందంగా హాస్పిటల్ నుండి బయటికి వస్తుంది. నన్నే మంచిదానిలా మారాలంటాడు ఆ కార్తిక్. అది అప్పటికీ జరగదు అని, ఆ ఆస్తికి దానికి నేనే వారసురాల్ని. విద్యకు వేరొక పెళ్లి చేసి పంపిద్దామంటే విద్య దానికి ఒప్పుకోవటం లేదు. కానీ మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించాలి. అప్పుడే విద్య పీడ వదులుతుంది.
లేదంటే తనంతట తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా ప్రేరేపించాలి. ఇంట్లో విద్యకు తోడుగా చిన్ను, శైలు తప్ప ఇంకెవరూ లేరు. వాళ్ళని ఇంట్లో నుండి బయటికి పంపిస్తే విద్యకెవరూ తోడు లేక ఒంటరిగా గదిలో ఉండి ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. చిన్ను వాళ్ళని ఎలాగైనా బయటికి పంపించాలి అని ఒక చిన్న పథకం ఆలోచిస్తుంది సింధూర. బాధగా ఇంటికి వెళ్ళి సాగర్ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అసలు మనిషిని గుర్తుపట్టటం కూడా లేదు. నా తమ్ముడికి దేవుడు ఎందుకింత పెద్ద శిక్ష వేశాడు అని చెప్పి లక్ష్మి దగ్గర కన్నీళ్లు కారుస్తుంది సింధూర. సింధూర తన దగ్గర ఉన్న 30 లక్షలు విలువ చేసే ఒక హారాన్ని చిన్ను గదిలో మంచం కింద దాచిపెడుతుంది. బంగారు హారం కనిపించటం లేదు అని ఇంట్లో కంగారు పడుతున్నట్లు నటిస్తూ అందరినీ అడుగుతుంది. ఉన్నట్టుండి ఇంట్లో హారం కనపడకపోవటం ఏంటి అని చెప్పి అందరూ సందేహపడతారు. సింధూరా చెల్లి చందన మాత్రం ఈ పని చిన్ను భార్య చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఇంట్లో పని చేస్తున్నట్టు ఇల్లంతా చిన్ను భార్య శైలు తిరుగుతూ ఉంది. ఒకసారి శైలు గదిని చెక్ చేయాలి అని చెప్పి శైలు గదిలోకి వెళ్ళి మొత్తం వెతకడం ప్రారంభిస్తుంది. మంచం కింద హారం కనపడటంతో ఇదిగో దొంగ దొరికింది అని శైలుని దొంగగా చూపిస్తుంది చందన. ఇలాంటి పనులు చేసే వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం కష్టం. అర్జెంటుగా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని చందన పెద్ద పెద్దగా చిన్ను శైలు మీద కేకలు పెడుతుంది. ఇక చిన్ను ఆ అవమానం తట్టుకోలేక తన బట్టలన్నీ సర్దుకుని శైలు వాళ్ళమ్మ హేమను తీసుకుని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు. సింధూర మనుషులు నేను చేయాలనుకున్న పని నా చెల్లెలు చందన ప్రతిసారి చేస్తుంది. నా చేతికి మట్టంటకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని మనసులోనే సంతోషపడుతుంది సింధూర. ఇదంతా చూస్తున్న విద్యకి పిచ్చెక్కినట్లు అనిపిస్తుంది. శివుడి గదిలోకి వెళ్ళి నువ్వే నా జీవితానికి పరిష్కారం చూపించు. సాగర్ని ఇంటికి వచ్చేలా నువ్వే చెయ్యి. అప్పటి వరకు నీ గది నుండి నేను బయటికి వెళ్ళను అని చెప్పి దేవుడు గదిలోనే కూర్చొని శివుడు బొమ్మ వైపు దీనంగా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు విద్య జీవితం ఏం కాబోతుంది? సాగర్ని ఆ హాస్పిటల్ నుండి బయటకు తీసుకొచ్చే మార్గం ఏమైనా దొరుకుతుందా? తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే. అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ 45.